మీ వైఫ్ చాలా స్ట్రెసెస్ గురి అయింది. చాలా సిట్యుయేషన్స్, హార్డ్ సిట్యుయేషన్స్ నుంచి తను బయటికి వచ్చినా కూడా అది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం పిల్లలు లేకపోవడం కూడా తనలో తను కూడా బాగా కుమిలిపోతూ చాలా రోజుల నుంచి బాధపడతా ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్‌లో నుంచి నువ్వు బయటికి తెచ్చి లేకపోయినా కూడా ముందువి చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి. అందుకని తను డిప్రెషన్లోకి వెళ్ళింది. ఈ డిప్రెషన్కి ఫస్ట్ థింగ్ ఈజ్ మెడికేషన్స్. సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయితే మెడికేషన్స్, తర్వాత సైకోథెరపీ. అట్ ద సేమ్ టైము ఉన్న ప్రాబ్లమ్స్ ఇద్దరు కలిపి డిస్కస్ చేసి క్లియర్ చేసుకుంటూ ఉంటే కూడా తన మైండ్ కొంచెం రీథింక్ చేసి బయటికి రావడానికి అవకాశం ఉంది. పిల్లలు లేకపోవడానికి డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడడం కానీ, పిల్లల గురించి నెక్స్ట్ ఎట్లా చేద్దామని ప్లానింగ్ కానీ, ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుకుంటూ డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని ఆ క్లాషెస్ని ఎట్లా డీల్ చేద్దాం అన్నది కూడా మీరు ఆలోచించుకుంటూ డిస్కస్ చేస్తూ ఉంటే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం తిన మనస్తత్వం కూడా, తిన మెంటాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఈ డిప్రెషన్ నుంచి కూడా ఈజీగా బయటపడుతుంది విత్ మెడికేషన్స్ అండ్ విత్ సిచ్యువేషన్ బెటర్ అయ్యడంతో.